హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక బండి కొంటున్నాం అనమాట. ఆ బండి మేము ఎలా కొన్నామో చూపిస్తాము. ఈ బండి ఏంటంటే మేము డబ్బులు కట్టకుండా ఒక 3000 పే చేసి బండి తీసుకున్నాం అనమాట. అది ఎలాగో మీకు చెప్తాను, చక్కగా మీరు కొనుక్కోవచ్చు. ఏ బండి కొంటున్నానో చూపిస్తాను అనమాట. షోరూమ్కి వెళ్ళి తీసుకొని డెలివరీ తీసుకొని చూపిస్తాను. అందరూ చివరిదాకా తప్పకుండా చూడండి. ఓకే, బాయ్. బండి కొనే ముందు నేను మన మార్కెట్లో ఉన్న అన్ని బళ్ళు టెస్ట్ చేశాను అనమాట. నేను ఒక 160cc బండి తీసుకుంటున్నాను. అది పల్సర్లో, తర్వాత టీవీఎస్లో, ఆ తర్వాత సుజుకి, యమహా ఇవన్నీ చెక్ చేసి లాస్ట్గా మనకి రీజనబుల్గా బాగుంది, అంత మంచి ఫ్యూచరిస్టిక్గా తీసుకుంటున్నాను అనమాట బండి. ఇప్పుడే షోరూమ్కి స్టార్ట్ అయ్యాను, వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక మీకు ఆ బండి చూపిస్తాను, చూడండి, తప్పకుండా చూడండి. ఇప్పుడే షోరూమ్కి స్టార్ట్ అయ్యాము, కానూరు వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీసి చూపిస్తాను. షోరూమ్కి వచ్చేసాను. షోరూమ్కి టీవీ షోరూంలో ఉన్నాయి. నేను తీసుకునే బండి ఏంటంటే అపాచీ ఆర్టీఆర్ 160. మొత్తం మార్కెట్లో ఉన్న అన్ని బళ్ళు టెస్ట్ డ్రైవ్ చేశాను. చేసిన తర్వాత నేను ఫైనల్గా ఇంకా దీనికి వచ్చాను అనమాట. 164వి, మైలేజ్ కూడా దగ్గర 40 ఇస్తుంది అనమాట. ఫ్యామిలీ పరంగా కూడా ఎక్కడికైనా వెళ్తానికి కూడా బాగానే ఉంటుంది. చూడండి, ఈ బండి నేను ఎలా తీసుకున్నానో చెప్తాను. మామూలుగా బజాజ్లో నాకు 0 ఇంట్రెస్ట్తో ఒక లోన్ అయితే క్రియేట్ చేయించాను. వాళ్ళు ఎలా చేశారంటే 0 ఇంట్రెస్ట్తో లోన్ ఎలా చేశారంటే, మామూలుగా వీళ్ళు బజాజ్ వాళ్ళు గో డిజిట్ వాళ్ళతో టైప్ ఉందన్నమాట. గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఒక 10 years పే చేయాలి. 10 years అంటే మంత్లీ 3000 పే చేయాలి. నేను 4 lakhs తీసుకున్నాను. 3000 పే చేస్తే మన 10 years తర్వాత మెచ్యూర్ అవుతుంది అనమాట. మెచ్యూర్ అయినప్పుడు మనకి 4 lakhs పే చేసింది డబుల్ అమౌంట్ 8 lakhs వస్తుంది. ఆ 8 lakhs నుంచి 4 lakhs బజాజ్ వాళ్ళు తీసుకుంటారు. రిమైనింగ్ అమౌంట్లో 4 lakhs ఇంకో 2 lakhs వాళ్ళు ఈ ఇంట్రెస్ట్ పరంగా తీసుకుంటున్నారు అనమాట. ఇంకో 2 lakhs మనకి రిటర్న్ వస్తుంది. అది నేను మంత్లీ పే చేయాల్సింది ఎంతంటే ఒక 3300 సంథింగ్ ఏదో వస్తుంది అనమాట మంత్లీ. అలా తీసుకున్నాను. బట్ మనకి అంత బర్డెన్ పడదు అనమాట 3000 అంటే. మామూలుగా మీరు డౌన్ పేమెంట్